హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనము ఇంకొక కొత్త పాఠం నేర్చుకుందామా? ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులే అవుతుంది కదా. ఇప్పటి నుంచి అయితే డైలీ మనం వీడియోస్ చేసుకుందాం పిల్లలు. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మనకేం కనిపిస్తుంది చూడండి. పిల్లలందరూ ఒకరు తబలా వాయిస్తున్నారు, ఇంకొకరు వయోలిను, ఇంకొకరు వీణ అన్నీ పాడిస్తుంటే ఇంకొక పాప ఏమో డ్యాన్స్ చేస్తుంది కదా పిల్లలు. మీరు కూడా ఇలానే డ్యాన్స్ చేస్తూ ఉంటారా? మీ అందరికీ భరతనాట్యం అవన్నీ వచ్చా పిల్లలు? చెప్పండి. ఇప్పుడు మనం ఈ పాఠం నేర్చుకుందామా? దీంట్లో మనకి ఇక్కడ చూడండి, బా లా అనే 2 అక్షరాలు అయితే ఉన్నాయి కదా. ఆ 2 అక్షరాల గురించి కూడా మనం నేర్చుకుందాము. తోం తోం తకదిమి తోం, తోం తోం తకదిమి తోం, తదిగిన తదిగిన తకదిమి తోం, తోం తోం తకదిమి తోం, తోం తోం తకదిమి తోం, తదిగిన తదిగిన తకదిమి తోం, తోం తోం తకదిమి తోం, తదిగిన తదిగిన తకదిమితోం. తబలాదరువులు దింతక మోగెను, తబలాదరువులు దింతక మోగెను, పాటకు తంబుర శృతిగా కలిపెను, వీణ వయోలిన్ జతగా చేరెను, అందల రవలులు సవ్వడి చేసెను. తోం తోం తకదిమితోం, తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం, తోం తోం తదిగిమితోం, తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం. తబలాదరువులు దింతక మోగెను, తబలాదరువులు దింతక మోగెను, పాటకు తంబుర శృతిగా కలిసెను, పాటకు తంబుర శృతిగా కలిసెను, వీణ వయోలిన్ జతగా చేరెను, వీణ వయోలిన్ జతగా చేరెను, అందెల రవలుల సవ్వడి చేసెను, అందెల రవలులు సవ్వడి చేసెను. తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం. ఇది పిల్లలు ఈ పాట అయితే. మీరు కూడా ఈ పాట నేర్చుకోండి పిల్లలు. అలాగే ఇక్కడ మనం ఏమున్నాయో చూద్దామా? ఇక్కడ చూడండి పిల్లలు, మ్యూజిక్ బ్యాండ్ అయితే ఉంది. ఇక్కడ అందరూ పిల్లలు ఎంత చక్కగా వాయిస్తున్నారు చూడండి. డ్రమ్స్ కొడుతున్నారు, అలాగే ఇంకేం చేస్తున్నారు, వయోలిన్ వాయిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. గిటార్ ప్లే చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి అన్నీ కూడా నేర్చుకోవాలి పిల్లలు. ఇక్కడ చూడండి, నాన్న తబలా కొనిచ్చారు, రహీం తబలా వాయించాడు. నాన్నంట ఎవరికి? రహీం కంట తబలా కొనిచ్చిండంట. తర్వాత రహీం ఏం చేసిండు? తబలా వాయించిండు. అది పిల్లలు. ఇక్కడ మీరు తబలా ఎప్పుడైనా చూసారా? చెప్పండి పిల్లలు. అలాగే మనం ఇప్పుడు ముందుగా మనం ఏమనుకున్నాము, ఇక్కడ మనం పాఠం స్టార్ట్ కాగానే మనకి ఏముంది? బా లా అంటే ఈ 2 అక్షరాల గురించి ఈ పాఠం కదా. మనకి ఎక్కడైనా చూడండి, తబలాలో బా లా అలా ఉన్నాయి కదా పిల్లలు. అలానే ఇంకేం అక్షరాలు ఉన్నాయో చూద్దామా? బాతోని బడి బంతి, బడి బంతి. అలాగే లాతోని లడ్డు లవంగం, లడ్డు లవంగం. అలానే పిల్లలు కింద చూద్దామా? పదాలను చదవండి, బా అనే అక్షరానికి 0 చుట్టండి. ఇప్పుడు 0 చుడదామా పిల్లలు? బా అనే అక్షరానికి మనం బా అనే అక్షరానికి మనం 0 చుడదామా పిల్లలు? ఇక్కడ ఏముంది? తల. తలలో మనకి బా అనే అక్షరం ఉందా? లేదు, కాబట్టి 0 చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఏముంది? బండి. బండి బండ. బండాలో మనకి బా అనే అక్షరం ఉంది కాబట్టి 0 చుట్టండి. తర్వాత ఏముంది? తలగడ. తలగడలో మనకి బా అనే అక్షరం ఉందా? లేదు. అలాగే లవంగం. లవంగంలో లా ఉంది కానీ బా ఎక్కడుంది? లేదు కదా. ఇక్కడ కూడా 0 చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత లత. లతలో లా ఉంది, తా ఉంది, అంతే. బాలేదు కదా, ఇక్కడ కూడా చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత బలపం. చూడండి పిల్లలు, బలపం. బలపంలో బా లా పం. బా ఉంది కాబట్టి ఏం చేయాలి?
ఏం చేయాలి పిల్లలు? దీనికైతే సున్నా చుట్టాలి. తర్వాత తడవడం, దీంట్లో కూడా బా అనే అక్షరం లేదు. తర్వాత గడగడ, గడగడాలో ఉందా? లేదు. అలాగే తబలా, తబలాలో బా అనే అక్షరం ఉంది. తర్వాత ఏముంది? బడబడా. అరే దీంట్లో 2 అక్షరాలు ఉన్నాయి కదా పిల్లలు, 2 బాలు బా 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి రెండిటికి సున్నా చుట్టాలి. తర్వాత తడపడం, తడపడంలో ఏముంది? మనకి తాడ పాడం అంతే, బాలేదు. అలాగనే లత, లతలో ఏముంది? లతలో కూడా బాలేదు. తర్వాత తలగడ, దీంట్లో కూడా లేదు పిల్లలు. అలాగే ఇక్కడ ఒక చిన్న గేమ్ ఉంది పిల్లలు, ఆడుకుందామా మనం? ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? తా బాల అనే 3 అక్షరాలు కనిపిస్తున్నాయి కదా. తా అనే అక్షరం కిందనేమో 1 అని, బా అనే అక్షరం కిందనేమో 2 అని, లా అనే అక్షరం కింద 3 అని అయితే రాసింది పిల్లలు. 1వ అక్షరం ఏమిటి? తా. 2వ అక్షరం ఏమిటి? బా. 3వ అక్షరం ఏమిటి? లా. ఇప్పుడు అంట 1, 3 అక్షరాలను కలిపి చదవాలంట. 1వ అక్షరం ఏముంది? తా. 3వ అక్షరం ఏముంది? లా. 2 కలిపితే ఏమవుతుంది? తా లా. తరువాత ఇంకేమున్నాయి పిల్లలు చూద్దామా? తర్వాత 3, 2, 3, 2 ఈ రెండింటినే కలిపి చదవాలంట. 3వది ఏముంది? లా. 2వది బా. 3వది లా. 2వది బా. లబలబ, లబలబ, లబలబ. ఇది ఒక చిన్న ఆట పిల్లలు. ఇక్కడ చూడండి, ఇంకేమున్నాయి చూద్దామా? ఈ చుక్కలను కలిపైతే మనము తా బాల అనే అక్షరాలు అయితే రాయాలి పిల్లలు. అలాగే ఈ క్రింది గళ్ళలో అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. రాద్దామా మనము? చూద్దాం పిల్లలు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఊ త డ బా ప బా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో ఏర్పడే కొన్ని పదాలు అయితే రాద్దాం మనము. రాద్దామా? ఇద్దో చూడండి. లా వం ఊ డా త ఉడత రాయొచ్చు. అలాగే బా లా పం బలపం కూడా రాయొచ్చు. అలాగే లా వంగం లవంగం కూడా రాయొచ్చు. ఈ 3 అక్షరాలు అయితే రాయొచ్చు పిల్లలు. అరే ఇక్కడ ఒక మంచి చిత్రం అయితే ఉంది పిల్లలు. ఇక్కడ తబలా బొమ్మ అయితే ఉంది. మీరైతే తబలా బొమ్మ గీయండి పిల్లలు. నేను కూడా ఇలా చెప్పేటప్పుడు నేను కూడా గీస్తాను పిల్లలు. దానికైతే కొన్ని వస్తువులు కావాలి పిల్లలు. అవన్నీ తెచ్చుకున్న తర్వాత మనమైతే గీద్దాం పిల్లలు. మీ అందరికీ కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి పిల్లలు. అలాగే మీరందరూ కూడా పాఠాన్ని 1కి 2 సార్లు వింటే చాలా బాగా అర్థమవుతుంది పిల్లలు. సరేనా? ఉంటాను మరి.